ప్రతిపాడు మండలం కోయవారిపాలెం చౌదరి యూత్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. తరువాత ప్రతిపాడు మండలం గ్రామంలోని శాలివాహన యూత్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిపాడు శాసనసభ్యులు డాక్టర్ బుర్రా రామాంజనేయులు, పెమ్మసాని రవి ఆవిష్కరించారు. శాలివాహన పౌరుషానికి నిలువెత్తు నిదర్శనం అన్న ఎన్టీఆర్ విగ్రహం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సూపర్ 6 పథకాలను అందజేస్తూ పేదలకు అహర్నిశలు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలను పేదలకు అందించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రతిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. శాలివాహనులు ఈ విధంగా ముందుకు వచ్చి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. శాలివాహనులు తెలుగుదేశ ప్రభుత్వం పూర్తి అన్నదండలతో న్యాయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గంజుపల్లి వెంకటేశ్వరరావు, శివప్రసాద్, నూతలపాటి తిలక్, కుర్రి సుబ్బారెడ్డి, పెట్టారెడ్డి, చిన్నం శ్రీకాంత్, వెలువల్లి సుబ్బారావు, మాజీ జెడ్పీటీసీ భాగ్యారావు, శాలివాహన నాయకులు పలనాడు శ్రీనివాస్, శాలివాహన కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. కేవలం ఉద్యోగస్తులకు మాత్రమే రిటైర్డ్ అయితే పెన్షన్ ఉండేవి. కానీ అన్నగారు వచ్చిన తర్వాత కూలీ నాలి చేసుకునేటటువంటి బడుగు బలహీన వర్గాల వారికి కూడా పెన్షన్ ఇవ్వాలని మొట్టమొదట 35 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇలా చెబుతూ పోతే సాయంకాలం వరకు ఆయన కార్యక్రమాల గురించి చెప్పచ్చు. కానీ ఆయన ఆలోచనతో ఆయన వారసత్వాన్ని తీసుకున్నటువంటి మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి కుటుంబాన్ని లక్షాధికారులు చేయాలనేటువంటి ఉద్దేశంతో సూపర్ 6 తెచ్చారు. ఇంకా 2-3 నెలల్లో మన మహిళలకి తర్వాత పిల్లల్ని బడికి పంపించేటటువంటి వాళ్ళకి అమ్మకు వందనం కింద ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆడబిడ్డ నిధి కింద సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రేపు రైతాంగానికి పెట్టుబడి నిధి కింద 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ప్రతి కార్యక్రమాన్ని అమలు పరిస్తే ప్రతి కుటుంబం కూడా లక్షాధికారులు చేయడమే పరమావధిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. రాత్రి పగలు పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన P4 తెచ్చారు. P4 అంటే ఒక ప్రభుత్వమే చేయలేదు, ప్రైవేట్ లో కూడా ప్రభుత్వం ద్వారా ప్రయోజనం పొందినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అన్నగారు